రాయలసీమకు కష్టం వచ్చేసిందని అందులో అనంతపురం జిల్లాకు మరింత కష్టం వచ్చిందని వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అడిగిన పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సమయం కేటాయించి పనులను పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా ఆల్మట్టి డ్యాం నిర్మాణంపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి బృందానికి ఓ మాట చెప్పాలని మీ ద్వారా. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి కష్టం వచ్చేసింది, వస్తా ఉంది. అనంతపురం జిల్లా మా జిల్లాకు మరింత కష్టం వచ్చేసింది. మీరు ఒక్కసారి అసెంబ్లీ మూలకంగా మేము అడిగిన పనులకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి తగిన కేటాయింపులు చేసి పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మీకు గుర్తుకుండే ఉంటుంది, ముఖ్యమంత్రి గారు 1996 వరకు ఆల్మట్టి అనేది ఒక ఆనకట్ట మాత్రమే. 96 తర్వాత అప్పటికి 506 అడుగులు ఎత్తున్న ప్రాజెక్టు ఆ కట్టడం 519.6 మీటర్ల వరకు పెంచబడింది. అప్పుడు భారతదేశ రాజకీయాలను నేనే కంట్రోల్ చేస్తా ఉన్నాను, దేవేగౌడ గారు నేనే ప్రధానమంత్రి చేశానని చెప్పుకునే రోజులు ఉన్నట్లు 125 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో ఆల్మట్టి డ్యామ్గా మారిపోయింది. ఇప్పుడు ఉన్నట్లుండి కొత్త వార్తలు వింటా ఉన్నాం, పాతవే కానీ కొత్తగా వస్తూ ఉన్నాయి. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 524.24 మీటర్ల ఎత్తు, తద్వారా అదనంగా ఇంకొక 100 టీఎంసీల నీళ్లు అక్కడ నిలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, జరుగుతుందన్న విషయం బయటకు వచ్చింది. దాదాపు 40,000 కోట్ల ప్రాజెక్ట్ అది. మీ దగ్గర నుంచి ఏమైనా ఒక శబ్దం వస్తుందేమో అని చూసాం. అనేక అంశాల గురించి మీరు గంటల కొద్దీ మాట్లాడగలుగుతారా ప్రియమైన ముఖ్యమంత్రి గారు? మీ దగ్గర నుంచి మాకేం వినపడ్డం లేదు, మాకేమో భయం మొదలైంది. కృష్ణా పరివాహక ప్రాంతం ఈ రోజున ఎక్కడికక్కడ కష్టాలతో వచ్చే కాలం వచ్చింది. మీరు ఆల్మట్టి మీద 100 టీఎంసీల నీళ్లు ఆగితే ఇప్పటికే జూన్ జూలై ఎండి మాసాల్లో రావాల్సిన వరద నీళ్లు ఆగస్టులో వస్తూ ఉన్నాయి. రేపు పొద్దున ఈ 100 టీఎంసీలు ఆపుకున్న తర్వాత ఇంకా ఆగస్టులో వస్తాయో సెప్టెంబర్లో వస్తాయో అసలు రావో అని కూడా భయంతో ఉన్నాం. దాంతో పాటుగా ఈ రోజున మీరు అప్పర్ భద్ర, అప్పర్ తుంగ గురించి కూడా ఆలోచించాలి. అప్పర్ భద్ర తుంగ నుంచి 5,62,000 ఎకరాల ఆయకట్టుకి 2 ప్రాజెక్టులు కలిపి 20.90 టీఎంసీలతో ప్లాన్ చేస్తా ఉన్నారు. బహుశా సంవత్సరం అప్పర్ భద్ర నుంచి సాగునీటికి కూడా నీళ్ళు వదులుతాయని వార్తలు వస్తూ ఉన్నాయి. మేము ఆ రోజే చెప్పాం, బాబు అప్పర్ భద్ర పైన అప్పర్ తుంగ పైన పట్టుకోండి, మీరు మాట్లాడండి అని. 2018లో వాళ్ళు సిడబ్ల్యూసీకి నివేదించడం, సిడబ్ల్యూసీ పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. దీని యొక్క పర్యవసానం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేమేమి ఇక్కడ ఆవేశంగా మాట్లాడడం లేదు, ఆలోచించమని చెప్తా ఉన్నాం, పని చేయమని చెప్తా ఉన్నాం. ఈ రెండు అంశాలు, ఈ 3 ప్రాజెక్టుల అంశాలతో పోల్చుకున్నప్పుడు రాయలసీమ, నెల్లూరు, అట్లాగే కృష్ణా మీద డిపెండ్ అయిన కోస్టల్ ఏరియా, ఈ ప్రాంతం అంతా కృష్ణా పరివాహక ఏరియా అంతా కూడా దుర్భిక్షానికి గురవుతుంది ఆల్మట్టి వలన. ఇంకా భద్రా ఇద్రా అంత అయిపోయిన తర్వాత ఇంకేం చెప్పడానికి ఏముంటుంది? నిజంగా అందరూ రెడీగా ఉండాలి. ఇంకా మీరేం మాట్లాడరు. నేను ఇంకా మరి తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడడంలే. ఆ తర్వాత దీంతో పాటుగా ఎక్కడెక్కడ మీరు ఇబ్బంది వస్తుంది, మీకు తుంగభద్ర డ్యాంకి ఇబ్బంది వస్తుంది. తుంగభద్ర డ్యాంకి ఇబ్బంది వచ్చాక హెచ్ఎల్సీ ఎల్ఎల్సీలకి ఇబ్బంది వస్తుంది, అంటే కర్నూలు అనంతపురం జిల్లాలకి ఇబ్బంది వస్తుంది. మీరు యొక్క నిష్క్రియతో ఉన్న ఈ కాలంలో, లేక నిష్క్రియాపరంతో మీరు పనిచేస్తే, ఏ పని చేయకుండా ఉంటే హెచ్ఎల్సీ ఎల్ఎల్సీ కేసీ కెనాల్ ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడతారు. అంతేకాదు వేదావతి, హగరి తక్కువే ఉంటాయి వాటర్ దాంట్లో, కానీ
దాని మీద ఎటువంటి ప్రాజెక్టులు కట్టకూడదు, వావిలాల కంటే కిందన్నాక వావిలాల సరే వాణివిలా సాగర్ని కర్ణాటక కడతా ఉంది. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అయ్యా రాయలసీమ ప్రాంతానికి నీటి కష్టం వచ్చింది మామూలుగానే, ఇంకా చాలా కష్టంగా ఉండబోతా ఉంది. కృష్ణా ఆయకట్ట అంతా కూడా అన్యాయం కాబోతా ఉంది. మిమ్మల్ని దయచేసి అసెంబ్లీ సమావేశాల్లో దాని గురించి ఆలోచించి ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించండి అని చెప్తా ఉన్నాను. లేక సరిగ్గా పోయే ఒక సరైన పద్ధతుల్లో నీటి లభ్యత గురించి కొట్లాడమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, మీ ఇద్దరు అంటే ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి మాట్లాడుకునే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశాము అని చెప్పుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపడం అంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్న అనేక ప్రాజెక్టులకి దాదాపు 10 లక్షల పైగా ఆయకట్టు ప్రాంతానికి ఎటువంటి గ్యారంటీ లేకుండా చేయడం. ఇన్ని ప్రాజెక్టులు కర్ణాటక అట్లాగే తెలంగాణ కట్టుకుంటా ఉంటే చివరికి శ్రీశైలం డ్యాంలోకి నీళ్లు పోతాయో లేదో అనే పరిస్థితి. పోతిరెడ్డిపాడు పనిచేయాలంటే నా 841 అడుగుల్లో నీళ్లు ఉండాలన్న పరిస్థితి. నేనేమంటా అంటే, ఆల్మట్టి ఆల్రెడీ 524 అడుగులకి పెంచబడ్డా, లేక అప్పర్ తుంగ అప్పర్ భద్రలో నీళ్లు ఆడుకోబడుతున్నా నష్టపోయేది కృష్ణ ఆయకట్టు ప్రాంతం అని స్పష్టంగా మీకు తెలుసు. ఎందుకో మీరు బహుశా వ్యతిరేకత ఏందో నాకు అర్థం కాదు, కానీ తక్షణం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. అట్లాగే రేపొద్దున నీళ్లు తక్కువ వస్తే హెచ్ఎన్ఎస్ఎస్లకి అవసరమైతే పక్క నుంచి ఎత్తిపోతలు చేస్తాం, బనకచెర్ల నుంచి ఎత్తిపోతలు ప్రకటించి మరీ ముందుకెళ్తామని కూడా మీరు మాట్లాడాలి. ఇట్లా రాయలసీమ గురించి మీరు పట్టించుకోకపోతే రాయలసీమ ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గుర్తించి గౌరవించి మీరు చెప్పుకునే విధంగా రాయలసీమ బిడ్డను నిరూపించుకోమని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. అట్లాగే రాయలసీమ గురించి మాట్లాడేటప్పుడు అనంతపురం, కర్నూలు, కొద్దిపాటి కడప, కొద్ది చిత్తూరులో కూడా ఆర్డిటి అనే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ దశాబ్దాలుగా పనిచేస్తూ ఉంది. ఈ దశాబ్దాలుగా పనిచేసే క్రమంలో అనేకమైన సామాజికమైన పనులు చేసి పెట్టింది. విద్య, వైద్యం, గృహ నిర్మాణం, చదువు అనేక అంశాల్లో ఆర్డిటి ఫెడరర్ గారు తమ దేశం వదిలిపొచ్చి ఈ దేశంలో ఉండి పనిచేశారు. ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో చాలా మంది పేద పిల్లలు చదువుకొని ఇంజనీర్లు, డాక్టర్లుగా మారిన వైనాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే ఆర్డిటి స్టేడియం నుంచి మన మహిళల జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించే పిల్లల్ని క్రికెటర్లు తయారు చేసిన ఆర్డిటిని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే అనంతపురం కరువు నివారణకు పథకాలు, ప్రతి పథకంలో అది వాటర్ షెడ్లు కావచ్చు, ఒక 50 ఏళ్ల కింద 1 మిలియన్ వెల్స్ తవ్వాలనే ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రతి ప్రాజెక్టులో కూడా ఆర్డిటి వాళ్ళు క్రెడిబిలిటీతో పనిచేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం. ఆర్డిటి సంస్థ పనిచేయడం అన్నది ఆర్డిటి సంస్థ వ్యవస్థాపకులకు అవసరం ఉందో లేదో తెలియదు, కానీ ఆర్డిటి సంస్థ పనిచేయడం అన్నది అనంతపురం జిల్లాలో పేద ప్రజలకి, ముఖ్యంగా దళితులు, ఆదివాసీలకి, బలహీన వర్గాలకి చాలా అవసరమైన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మీరు కూడా పలుమార్లు వాళ్ళ కష్టాలను తీరుస్తామని చెప్పారు. బాబు గారు, మీరు కూడా చాలాసార్లు మీరు మాట్లాడుతూ మీ పార్టీ వాళ్ళు కూడా అబ్బాయి అయిపోయింది, మేము ఢిల్లీలో మాట్లాడినామని చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ పోయిన మార్చి నుంచి మే నుంచి వాళ్ళ ఫండ్స్ అన్ని ఆపేశారని, వాళ్ళ విదేశీ ఫండ్స్ని తెచ్చుకోవడానికి అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందని అది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు మాకు తెలిసి వచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళ సంస్థని మూసివేసే దిశగా, లేక ఆ సంస్థ ఈ ప్రాంతాల్లో, రాయలసీమ ప్రాంతాల్లో, ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో పనిచేయకుండా పోతుందనే అంశం ప్రముఖంగా వినపడతా ఉంది. దాదాపు వారి 9 రకాల ఆస్తుల్ని కూడా అమ్మకానికి పెట్టినారనే వార్త కూడా జనాలు అలుగుతా ఉంది. సో ఈ టైంలో మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీకున్న మీ గుడ్ ఆఫీసర్స్ నుంచి
అది ఢిల్లీలో ఉన్న మీకున్న ప్రత్యేకమైన గొప్ప సంబంధాలను ఉపయోగించి ఈ రోజున ఆర్డిటికి రావాల్సిన విదేశీ నిధుల్ని వాడుకునే అవకాశాన్ని కల్పించమని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మీరు చాలా మాటలు చెప్పిన విధంగానే ఈ మాటలు కూడా చెప్పారా, లేకపోతే ఆర్డిటి కోసం మీరు కష్టపడుతున్నారనే విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మా వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి సహకారం ఉంటే ఖచ్చితంగా మేము ఆ సహకారాన్ని అందజేస్తాం. ఆర్డిటి సంస్థ తరలిపోకుండా ఆపమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాధినేతగా బాబు గారు నేను కోరుతా ఉన్నాను. నమస్కారం.